వర్తమాన ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. బీసీల హక్కులపై మాట్లాడిన ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్పై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుల దాడి పిరికిపంద చర్య. ఓయూ విద్యార్థి సంఘాలు. ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ టీఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ పై ఏబీవీపీ విద్యార్థి నాయకుల దాడిని ఖండిస్తూ ప్రెస్ మీట్. ఓయూ వామపక్ష దళిత బహుజన విద్యార్థి సంఘాలు. ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ టీఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థి నేతలపై ఏబీవీపీ విద్యార్థి నాయకుల దాడిని ఖండిస్తూ ఓయూ వామపక్ష దళిత బహుజన విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని, బీసీ కులగణన చేయాలని, బీసీల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ఉద్యమిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధినేత మోడీ నిజమైన బీసీ అయితే యుద్ధ ప్రాతిపదికన బీసీ కులగణన చేయాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనేక దఫాలుగా ఉద్యమించారని గుర్తు చేశారు. అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఏబీవీపీ విద్యార్థులు కావాలని శ్రీకాంత్పై కక్షగట్టి శ్రీకాంత్ మరియు అతని మిత్ర బృందంపై భౌతిక దాడి చేశారని, ఇది పిరికిపంద చర్య అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పాడు చేస్తూ డీజేలతో అశ్లీల పాటలకు డ్యాన్సులు వేస్తూ విద్యార్థులను చెడగొట్టడంతో పాటు విద్యార్థి మనసులోని మతోన్మాద భావాజాలాన్ని పెంచి పోషిస్తున్న సందర్భాలు వీరు చేస్తున్న పని అని వారు మాట్లాడుతూ, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి శ్రీకాంత్పై మారణాయుధాలతో మరియు పల్లపు చందు, రెహమాన్ విద్యార్థి నేతలపైన దాడి చేయడం మరియు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైన దాడి చేయడం అమానుషమని, అహంకారపూరితమని అన్నారు. భావాజాలపరమైన సైద్ధాంతిక చర్చ చేయకుండా, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సబ్జెక్టు లేక భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. విద్యార్థి నేతలపై దాడి చేసిన వారిపై చట్టరీత్యా కేసులు పెట్టి శిక్షించాలని ఓయూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, పీడీఎస్యూ ఓయూ అధ్యక్షులు సుమంత్, ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్, బీఆర్ఎస్వి నేత చటర్ దశరథ్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, తెలంగాణ పొలిటికల్ జాక్ ఒలిగొండ నరసింహ, బీసీ విద్యార్థి సంఘం నేత స్వామిగౌడ్, సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాల్లాజయ్, ఆజాద్ ఓయూ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ రంజిత్ చే, నోముల శేషు, టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు భారీ అశోక్, బీసీ సంఘం లింగయ్య, డిఎంఎస్ఏ రాష్ట్ర నాయకులు సమీర్, ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య, అధ్యక్షులు లెనిన్, సాయి మరియు టీఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి, కార్తిక్, భండారు సురేష్, అంజీ, వర్మ తదితరులు పాల్గొన్నారు. నా మీద అత్యంత పాశవికంగా, అమానవీయంగా చేసిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఖండించడానికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా నా సామాజిక ఉద్యమాభివందనాలు. ఏదైతే ఏబీవీపీ గుండాలకి నాకు గతంలో సోషల్ మీడియాలో ఒక వైరం కొనసాగింది. సెంట్రల్ యూనివర్సిటీస్ లో వేరే విద్యార్థి సంఘాల నాయకుల మీద ఏబీవీపీ గుండాలు దాడి చేసిన దాన్ని నేను సోషల్ మీడియా వేదికగా ప్రతిఘటించడము, ఖండించడం జరిగింది. అప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీకి చెందిన నాయకులు ఒక నలుగురు నన్ను బెదిరించడం జరిగింది. మరియు ఏదైతే ఈ మధ్య కాలంలో నేను ఒక బీసీ నాయకుడిగా, బీసీ విద్యార్థి సంఘాల ప్రతినిధిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నరేంద్ర మోడీ నిజమైన బీసీ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ సంబంధించిన సమస్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమగ్ర జనగణన జరగాలి, బీసీల కులగణన జరగాలి. దీనివల్ల బీసీలందరూ కూడా వెనకబడిపోతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బహుజన కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మరియు పాశవికంగా కొనసాగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా నేను ఖండిస్తూ పోరాటం చేస్తున్న తరుణంలో నా మీద పగబట్టినటువంటి ఏబీవీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో మొన్న మద్యం మత్తులో నా మీద మరియు ఎన్ఎస్వై నాయకులు పల్లపు చందు గారి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఏదైతే 30 నుంచి 40 మంది గుండాలు విచక్షణ జ్ఞానం లేకుండా మా మీద దాడి చేసి ఒక కడియంని చేతికి పెట్టుకొని కన్నుపైన నన్ను ఇంత లోతు గాయపరిచి మరియు ఒక 40 మంది నా మీద కాళ్ళతోటి తొక్కి నన్ను చంపండి అంటూ నినాదాలు చేస్తూ నా మీద అత్యంత పాశవికంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ చేసిన ప్రోద్బలంతో నా మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది యావత్ బహుజన సమాజం మీద జరిగిన దాడిగా నేను పరిగణిస్తా ఉన్నాను. మరియు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నని జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వపు తొత్తులుగా బీజేపీ తొత్తులుగా ఉన్నటువంటి ఏబీవీపీ గుండాలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మా మీద చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని యావత్
బహుజన సమాజం మొత్తం కూడా ఖండిస్తా ఉన్నది. మా మీద జరిగిన దాడులకి ముమ్మాటికి కూడా వాళ్ళకి తగిన ప్రతిఫలం కింద మేము మూట చెప్తాము. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇటువంటి దాడులను చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్య విధానాన్ని వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఏబీవీపీ గుండాలు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారంగా మరియు మా వాదం ప్రకారంగా కూడా మేము బుద్ధి చెప్తాము. ఈ ప్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి బహుజన నాయకులు, కాంగ్రెస్ నాయకులు కోటసీనన్న గారు మాట్లాడవచ్చు కోరుతాం.